డిఎస్సి షార్ట్ 258 ఒక క్రమ షడ్భుజి యొక్క బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ దేనికి? క్రమ షడ్భుజి అంటే రెగ్యులర్ హెక్సాగాన్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమబాహు త్రిభుజము అంటే అన్ని భుజాలు సమానంగా ఉండే సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటే ఇది కూడా మనకి క్రమ బహుభుజి అవుతుంది. మరి దీని తాలూకా బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం అంటే మనం ఏదైతే పటాన్ని 360 డిగ్రీస్ లో తిప్పుతామో 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేలోపు ఆ పటం ఎన్నిసార్లు అయితే వస్తుందో అదే దానికి బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. ఇప్పుడు సమబాహు త్రిభుజాన్ని ఈ విధంగా తిప్పేటప్పుడు ఇక్కడ ఉండే శీర్షం ఇక్కడికి వచ్చింది అనుకోండి 120 డిగ్రీస్ అవుతుంది. అంటే 120 డిగ్రీస్ టైంలో మళ్ళీ సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 240 డిగ్రీస్ సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేటప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది. అంటే మనకి ఒక సమబాహు త్రిభుజాన్ని 360 డిగ్రీస్ లో కంప్లీట్ గా తిరిగేటప్పుడు ఎన్నిసార్లు వచ్చిందో అదే పటము అదే దానికి ఏమవుతుందంటే బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. ఇప్పుడు త్రిభుజానికి సంబంధించి ఎన్నిసార్లు వచ్చింది? 120 దగ్గర, 240 దగ్గర, 360 దగ్గర. అంటే మరి దానికి బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఎంత అంటే 3 గా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం దీనికి డైరెక్ట్ గా కూడా ఏ విధంగా చెప్పొచ్చు అంటే మనకి ఆ క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అదే మనకి బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. ఆ విధంగా మనం స్క్వేర్ చూసుకున్నా కూడా స్క్వేర్ ని రొటేషన్ చేసేటప్పుడు 90 డిగ్రీస్ టైంలోన, నెక్స్ట్ 180 టైంలోన, 270, 360 టోటల్ గా 4 టైమ్స్ వస్తుంది. అంటే సేమ్ అదే రెక్టాంగిల్ అదే స్క్వేర్ అనేది 4 టైమ్స్ 90, 180, 270, 360. కాబట్టి దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఏమవుతుందంటే 4 అవుతుంది. కాబట్టి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 అయింది. మరి హెక్సాగాన్ అంటే షడ్భుజికి ఎన్ని ఉంటాయంటే 6 భుజాలు ఉంటాయి. కాబట్టి మరి దీనికి బ్రహ్మ సౌష్ఠవ పరిమాణం ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.